నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, తాజా ఘటనలు, వార్తలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా నుంచి మన విలేకరి తిప్పర్తి విజయ్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే విజయ్ గారు. నమస్తే మేడం. చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల తుది జాబితా ప్రచురించడం జరిగింది. మొత్తం 17,38,340 మంది ఓటర్లు ఉండగా సగం మంది 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్లే ఉన్నారు. ఇక 18, 19 ఏళ్ల వయసు గల 60,378 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. మొత్తం ఓటర్లలో పురుషులు 8,64,875 మంది కాగా మహిళలు 8,73,340 మంది, ఇతరులు 39 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 8,465 మంది అధికంగా ఉన్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 1,760 పోలింగ్ బూతులు ఉండగా 8,128 మంది వివిధ స్థాయిలోని అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గ శివారులో అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి మద్యం, డబ్బుల అక్రమ రవాణా జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం హోమ్ ఓటింగ్ పద్ధతి తీసుకురాగా పార్లమెంటు పరిధిలో కేవలం 546 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈవీఎంల 2వ విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జిల్లాలో ఏ విధమైన ప్రధాన ఎజెండాతో ముందుకు సాగుతున్నాయండి? నాగర్ కర్నూలు జిల్లాలో రైల్వే లైన్ ప్రధాన ఎన్నికల అంశం కానుంది. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎగుమతుల పథకానికి జాతీయ హోదా, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, అలంపూర్, వనపర్తి, గద్వాల రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అలాగే గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలులో కేంద్రీయ విద్యాలయాలు, అచ్చంపేటలో అటవీ మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ప్రధానంగా ప్రచారాస్త్రంగా మారాయి. వేసవి వేడిలో ప్రచారం ఏ విధంగా కొనసాగిస్తున్నాయి పార్టీలు? ఎన్నికలకు మరో 6 రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారం మండలం సైతం లెక్క చేయకుండా జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ రోడ్ షో నిర్వహించగా బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా మాదిగల రాజకీయ ఐక్యవేదిక మద్దతు ఇస్తోంది. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రి మురుగన్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, కాంగ్రెస్ తరఫున ఇటీవలే బిజినేపల్లి, కొత్తకోటలో పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, రేవేలీలో ఏఐసీ నేత రాహుల్ గాంధీ సభలు జరిగాయి. ఆయా పార్టీల తరఫున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు మండల, గ్రామ స్థాయిలోనూ అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను తలపించేలా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపును రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ అభ్యర్థి గెలుపును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి గెలుపును మాజీ మంత్రి టీకర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థులు తిరిగి సాయంత్రం గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఓకే అండి, ఈ ఎన్నికల హడావిడి కాకుండా గడిచిన మాసంలో జిల్లాలో జరిగిన ముఖ్య విషయాలేంటి? జిల్లాలో దక్షిణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే లింగాల మండలంలోని సలేశ్వర లింగమయ ఉత్సవాలు గత నెల 22, 23, 24వ తేదీలో బ్రహ్మాండంగా జరిగాయి. ఇక సిరిసినగండ్ల ఊరుకొండ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంతో పాటుగా జిల్లాలోని శ్రీరామచంద్ర స్వామి కళ్యాణోత్సవంతో పాటుగా హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇక వేసవిలో అందరూ ఇష్టంగా తినే కొల్లాపూర్ మామిడి పండ్లు మార్కెట్లోకి రాగా సరిగ్గా దిగుబడి రాకపోవడంతో కిలో 60 నుంచి 80 రూపాయల వరకు పెరిగిన ప్రజలు ఇష్టంగా కొనుక్కుని తింటున్నారు. ఇక ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో గత 2 రోజులుగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 10 గంటల వరకే పనులు ముగించుకుని సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్తున్నారు. అయితే తాగునీటి ఎద్దడి లేకుండా జిల్లాలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎండాకాలం కావడంతో భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. ఫలితంగా బోర్లలో నీళ్లు రావడం లేదు. దీంతో ప్రత్యేకంగా కొత్తగా బోర్లు వేస్తున్నారు. గత నెలలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద కృష్ణానది కోదిగుండు వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ ను పరిశీలించారు. మిషన్ భగీరథకు నీటి లభ్యతపై వివరాలు సేకరించారు. తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కు సూచించారు. జిల్లాలో 10వ క్లాసు తర్వాత ఇంటర్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరం 5,365 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 33% ఉత్తీర్ణతో రాష్ట్రంలో 37వ స్థానంలో నిలిచింది. ఇక ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొత్తం 4,941 మంది పరీక్షలు రాయగా 32%తో 2,915 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో 32వ స్థానంలో నిలిచింది. కాగా బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఇక 10వ తరగతి ఫలితాలను చూస్తే 10,507 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 91.57%తో 9,621 మంది ఉత్తీర్ణులు కాగా రాష్ట్రంలో జిల్లా 23వ స్థానంలో నిలిచింది. ఓకే, ఇదండి నాగర్ కర్నూలు జిల్లా నుంచి మన విలేకరి తిప్పర్తి విజయ్ గారు అందించిన నివేదిక. మరో జిల్లాల వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.